హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి వెజ్ కీమా కర్రీ. ఈ వెజ్ కీమా కర్రీ మనకు చపాతీలోకి, జొన్న రొట్టెలోకి చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మీల్ మేకర్ తీసుకున్నాను. అదే సోయా చంక్స్ అంటారు కదా, అవి. అలాగే ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి చీలికలు, ఎండు కొబ్బరి పొడి, మెంతి కూర, ఒక 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క, ఒక ఇలాచి, అలాగే కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం తీసుకున్న మిల్ మేకర్లోకి వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఈ మిల్ మేకర్ని మనం ఒక 20 మినిట్స్ నానబెట్టుకోవాలి. 20 to 30 మినిట్స్ అనుకోండి. ఇంకా అంతలోపు ఒక చిన్న మిక్సీ జార్లో టొమాటో ముక్కలు వేసుకుందాం. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా పొడిగా కట్ చేసుకోవాలి. అందులో నుంచి ఒక సగ భాగం మిక్సర్లో వేసేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ కాస్త పిండేసి వేసేసుకొని ఎక్కువగా మెత్తగా కాకుండా ఈ విధంగా కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇదే విధంగా మనం నానబెట్టుకున్న మిల్ మేకర్ అంతా బ్లెండ్ చేసుకున్నాక ఇందులోకి 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకుందాం. చూడండి, మనకి ఈ విధంగా మొత్తం కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి కాస్త హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనకి ఇంకా మిగిలిన ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మెంతి కూర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచి, అలాగే 2 బిర్యానీ ఆకు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. ఇంకా అలాగే ఇందులోకి పచ్చిమిర్చి చీలికలు ఒక 3 లేదా 4 పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఒక 3 టీ స్పూన్స్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. మనకి కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్ మేకర్ అంతా ఉంది కదా, అదంతా వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకోండి. ఇంకా అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మటన్ మసాలా. మీకు మటన్ మసాలా ఇష్టం లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మటన్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ వేసుకుందాం. మనకి ఈ మిల్ మేకర్ మిశ్రమం అంతా కాస్త మునిగేంత వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ అవసరం పడితే ఇంకొద్దిగా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, మంచి కలర్ కోసం. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసి మనం మూత క్లోజ్ చేసి లో ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా 5 నిమిషాల తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వెజ్ కీమా కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కీమా కర్రీ రెడీ. చూసారు కదా ఈ వెజ్ కీమా కర్రీని ఎలా చేయాలో. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.